ఆంధ్రప్రదేశ్ రాజధాని అనగానే అందరికీ గుర్తొచ్చేది అమరావతి. కానీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాలు వస్తూనే ఉంటాయి. 5 ఏళ్లపాటు 3 రాజధానులు అంటూ ఊరించిన ఆయన పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత లభించేసరికి సడన్గా ప్లాన్ బి అంటూ సరికొత్త కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చారు. అదే మావిగాన్. అదేదో హాలీవుడ్ యాక్షన్ సినిమా టైటిల్లాగానో లేక కొత్తగా మార్కెట్లోకొచ్చిన విదేశీ ఆయుధంలాగానో అనిపిస్తుంది గదూ. కాని మన మాజీ సీఎం గారి క్రియేటివిటీ ముందు అవన్నీ దిగదుడిపే. అసలు ఏమిటి ఈ మావిగాన్ గూఢార్థమని చూస్తే మచిలీపట్నంలోని మా, విజయవాడలోని వి, గుంటూరులోని గన్, ఈ మూడింటినీ కలిపి మావిగాన్ అని ముద్దుగా నామకరణం చేశారు జగన్. బహుశా చిన్నప్పుడు మనం ఫ్రెండ్స్ పేర్లను కలిపి నోట్బుక్ల మీద రాసుకున్నట్టు రాష్ట్ర రాజధానికి ఇంతకంటే బెస్ట్ పేరు దొరకలేదనుకుంటా. ఈ అద్భుతమైన లాజిక్ వినగానే సోషల్ మీడియాలో మీమ్ రాయిళ్లు బ్రహ్మానందంలాగా ఏంటి బాబూ అన్నావు, మరోసారను అంటూ ఫుల్లుగా షాక్ అయ్యారు. పేరేదైనా అందులో కాస్తంత యాక్షన్ టచ్ ఉండాలి గదా. అందుకే గుంటూరులో మొదటి అక్షరం గుమ్ తీసుకోవచ్చు గదా అని మాత్రం అడక్కండి, అందులో కిక్కే ఉంటుంది. అందుకే ఏకంగా గన్ తీసుకున్నారు. మావి గన్ అని పలికేటప్పుడు వచ్చే ఆ పవర్ బహుశా జగన్కి బాగా నచ్చేసుంటుంది. తుపాకీతో పనే ఉంది, పేర్లోనే గన్నుంటే చాలుగదా అని జనాలు సెటైర్లు వేస్తుంటే సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. 5 ఏళ్లు చేతిలో పూర్తి అధికారం ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో ఎక్కడా ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. తీరా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని అమరావతికి కేంద్రం నుంచి ఫుల్ సపోర్టు వస్తున్న తరుణంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ అని సరికొత్త థీరీ చెబుతున్నారు. అప్పుడేమో విశాఖపట్నమే నా కల అన్నారు, ఇప్పుడేమో మావిగాన్ అంటున్నారు. రాజధాని అంటే ప్రజల భవిష్యత్తు, రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ. కాని ఈ వ్యవహారం చూస్తుంటే పసిపిల్లలు ఆటబొమ్మలు మార్చినంత ఈజీగా రాజధానుల పేర్లు మారుస్తున్నారనే కమెంట్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి, రోజుకో కొత్త పేరుతో, కొత్త ప్లాన్తో ఏపీ ప్రజలకు, సోషల్ మీడియాకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో జగన్ని మించినవారు లేరు. రేపు ఈ మావిగాన్ కాస్త వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ సి కింద బహుశా కోడికత్తి, గొడ్డలి లాంటి పేర్లతో ఇంకేదైనా కొత్త రాజధాని రాబోతుందేమో. వెయిట్ అండ్ వాచ్.